ఏంజెల్, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? దిగులుగా ఉన్నావేంటి? ఏం జరిగింది? ఏంజెల్, నువ్వా? ఒక్కరైనా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన తండ్రి వద్దకు తీసుకుని వెళ్దాం అనుకున్నాను. అదేగా మన పని. కానీ ఎక్కడా ఎవ్వరూ ప్రార్థన చేయట్లేదు. ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్లు కూడా అపవాది తంత్రాల్లో పడి అలసిపోయామనుకును, రోజంతా కష్టపడ్డాం కదా అనుకును ప్రార్థన చేయడమే మానేశారు. రాత్రుళ్ళు నిద్రపోవడానికే కాదు, ప్రార్థన చెయ్యడానికి అని ఒక్కరు కూడా గ్రహించట్లేదు. నువ్వు సరిగ్గా చూసావా? మన మందిరాల్లో వెతికావా? మన విశ్వాసుల ఇళ్లలో వెతికావా? మీటింగ్స్ పెడితే వందల మంది వస్తారు కదా, వారిలో ఒక్కరు కూడా లేరా? ఎవ్వరూ లేరు. ఊరంతా వెతికా. ఊరంతా నిద్రలో కాదు, అవిశ్వాసంలో మునిగిపోయింది. మీటింగ్స్ అంటే అద్భుతాల కోసం, ఆశ్చర్య కార్యాల కోసం వస్తారు. వాళ్ళ పెదవులపై ఉన్న మాటలు వాళ్ళ ప్రార్థనల్లో లేదు. వాళ్ళ హృదయాల్లో ఉన్న తాపత్రయం తండ్రి కోసం కాదు. రాత్రికాల సమయంలో ప్రార్థన శక్తివంతమైనది అని వీరెవ్వరూ గ్రహించలేదు. అవును, కానీ ఇలా మౌనంగా కూర్చోవడం వల్ల ఉపయోగం ఏముంది? పదా వెతుకుదాం, ఒక్కరైనా దొరుకుతారేమో. ఈ ఇంట్లో పోయినసారి నేను వెతుకుతున్నప్పుడు ఒక యవ్వనస్తుడు మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ రాత్రంతా పెనుగులాడుతూనే ఉన్నాడు. పద, ఈ రోజు కూడా ప్రార్థన చేస్తున్నాడేమో చూద్దాం. అమ్మో, వీడు ప్రార్థన చేయడానికి కూర్చున్నాడా? ఎలాగైనా చెడగొట్టాలి. చూడు, ఇప్పుడు నీ జీవితం ఎలా ఉందో, ఫ్యూచర్ ఏమైద్దో, ఎలా సెటిల్ అవుతావో. అసలే నీకంత జ్ఞానం కూడా లేదు. నీకు సహాయం చేసేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అస్సలు నిద్ర పట్టట్లా. ప్రార్థన చేద్దామన్నా ఎన్నో ఆలోచనలు. నా ఫ్యూచర్ ఏమవుద్దో, నేను ఎలా సెటిల్ అవ్వాలో. నాకు ధైర్యం చెప్పడానికి ఫ్రెండ్స్ కూడా లేరు, సహాయం చేయడానికి ఎవరూ లేరు. అందరూ అసహించుకునేవాళ్లే, అవమానించేవాళ్లే. చూడు రూఫస్, రేపటి గురించి ఆలోచించి సాతాను యొక్క శోధనలో పడొద్దు. నీ భవిష్యత్తు అన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నవని నీకు తెలీదా? నువ్వు ప్రార్థన చేసే టైంలోనే సాతాను నీలో లేనిపోని ఆలోచనలు పుట్టించి నిన్ను నిరాశ అనే ఊబిలోనికి లాక్కుని వెళ్ళి దేవునికి దూరం చేయాలని చూస్తున్నాడు. నీ భవిష్యత్తు గురించి దేవునిపై విశ్వాసం ఉంచు. మొదటివాడు, కడపటివాడు, అన్నీ సృష్టించిన సర్వశక్తిమంతుడైన దేవుడు నా పక్షాన ఉండగా నాకు భవిష్యత్తు గురించి నాకు దిగిలెందుకు? నిజమైన దేవుడు ఉండగా నాకెందుకు భయం? ఆయన్నే అడుగుతాను. ఇదిగో, ఈ ఇంట్లో ఒక ఆమె ఉంది. ఆమె ప్రార్థన చేద్దామని కూర్చుంటుంది గాని అపవాది ఆమెకు ఎన్నో ఆలోచనలు గుర్తు చేస్తున్నాడు. వారి శత్రువులను గుర్తు చేస్తున్నాడు. ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసి ఆమె ప్రార్థనా సమయాన్నంతా దొంగిలించేస్తున్నాడు. ఆమెమో ప్రార్థన చేస్తున్నాను అనుకుంటుంది గాని ఈ ఆలోచనలతోనే సమయం అంతా అయిపోతుంది. చివరికి ఆమెను బలహీనం చేసి అపవాది ఆమెను గెలుస్తున్నాడు. ఏంజెల్, పదా వెళ్దాం. దేవుని వార్తను తీసుకెళ్లి ఆమెను బలపరుద్దాం. తండ్రి, నా ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకో. ఈ రాత్రంతా నీ సన్నిధిలో మెలకువ కలిగి ప్రార్థన చేయడానికి కృపదయ చెయ్యి. ఈ రోజు ఆఫీస్లో చూసావా నీ కొలీగ్ ఏం చేసిందో? అసలు నీతో మాట్లాడిందా? నువ్వు పలకరించే వరకు మాట్లాడలేదు. నువ్వంటే ఎంత అలుసో చూడు. అయినా నువ్వే చేసుకున్నావులే అంతా. నీలో అలుసు కనిపెట్టారు నీ ఆఫీస్ వాళ్ళందరూ. అందరూ నిన్ను తక్కువగా చూస్తున్నారు. మీ మేనేజర్ కూడా అంతే. ఆ రోజు చూసావా అతను నీ వైపు ఎంత కోపంగా చూసుకుంటూ వెళ్ళాడో? అసలు నువ్వెందుకు ఊరుకున్నావు? ఈసారి మళ్ళీ నీ జోలికొస్తే తాడో పేడో తేల్చేసేయ్. అస్సలు ఊరుకోకు. మీ బంధువులు చూసావా? నువ్వు పక్కనే ఉన్నా అసలు నీతో మాట్లాడరు గాని నిన్ను తప్ప అందరినీ పలకరిస్తారు, అందరితో మాట్లాడతారు. ఆ రోజు నువ్వు పలకరించినా అసలు నీతో వాళ్ళు మాట్లాడారా? నువ్వేమో వాళ్ళ ఇంటికొస్తే వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరన్నట్లుగా బిహేవ్ చేస్తావు.
వారం రోజుల క్రితం నీ ఫ్రెండ్కి నీకు గొడవైంది చూసావా? అసలు ఆ గొడవలో నీ తప్పేముంది? నువ్వన్న చిన్న మాటకి అంత గొడవ చేసేసింది. నీతో కావాలనే గొడవ పెట్టుకుంది. వీళ్ళందరినీ అస్సలు ఊరుకోను. అందరూ నా శత్రువులే. నా మంచి కోరేవాళ్ళు ఒక్కరు లేరు. ఇక నుండి నా కొలీగ్స్ ని అస్సలు పట్టించుకోను. నన్ను ఎవరన్నా ఏమైనా అంటే ఊరికే గొడవ పెట్టేసుకుంటా. ఇక నా బంధువులెవరు, నేనెవరు? వాళ్ళకి నాకు అసలు సంబంధమే లేదు. నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. నేను చేసిన సహాయం అంతా మర్చిపోయారు. మళ్ళీ తిరిగి నా మీదకే వస్తారు. అమ్మో, 2 గంటల పైనే అయిపోయిందిగా నేను ప్రార్థనలో కూర్చొని. అలసిపోయా. అమ్మయ్యా, నా ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఉంటుంది. రేచల్, ఏం చేస్తున్నావు? ప్రార్థన చేయకుండా అలా ఆలోచిస్తావెందుకు? నీ తలంపులు, నీ ఆలోచనల వల్ల అపవాది నీ ప్రార్థన సమయాన్ని దొంగిలించి అనవసరమైన విషయాలను నీకు తలపోసి నిన్ను భ్రమపెట్టి బలహీనపరుస్తున్నాడు. మెలకువ కలిగి అపవాది యొక్క తంత్రాలు గ్రహించి నీ మనస్సును, నీ హృదయాన్ని దేవుని పైన నిలుపు. హే డేవిడ్, ఏంటి ప్రార్థన చేయకుండా ఇక్కడికి వచ్చి కూర్చుని ఆలోచిస్తున్నావు? ఈ సమయం దేవుని సమయం అని తెలీదా? పద, వెళ్ళి ప్రార్థన చేయి. ప్రార్థన 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 అనకు. నీలాంటి వాడు ప్రార్థన కూడా చేస్తాడా? ఒక్కసారి నువ్వేం చేశావో ఆలోచించు. ఏం మొహం పెట్టుకొని ప్రార్థన అంటున్నావు? నీలాంటివాడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? చిన్న చిన్న కష్టాలు వచ్చినా దేవుణ్ణి ఎంత నిందించావు. ఇప్పుడు ప్రార్థన చేసినా ఏం ఉపయోగం? ప్రార్థన లేదు, ఏం లేదు. కూర్చో. నేను ప్రార్థన చేయలేను. ఆ దేవునికి మొహం చూపించలేను. ప్రతిదానికి దేవుణ్ణి నిందించాను. నా పాపాలను నేను లెక్కేసుకుంటే అవి లెక్కలేనన్నున్నాయి. ప్రార్థన నేను చేయలేను. డేవిడ్, నువ్వు ఏ విషయంలో కృంగిపోతున్నావు? నిన్ను ఏ విషయంలో అపవాది మోసం చేస్తున్నాడు? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయను. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు అని మీకా 7:18 చెప్పట్లేదా? ఆయన సన్నిధికి రావడానికి, ఆయనతో మాట్లాడటానికి ఎందుకు సందేహిస్తున్నావు? నువ్వు చేసినవన్నీ ఆయన దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడు. మెలకువ కలిగి ప్రార్థించడం అనేది మనిషికి దేవునికి మధ్య ఉన్న సహవాసాన్ని బలపరుస్తుంది. ఆ దేవునికి మిమ్మల్ని ఇంకా దగ్గరగా తీసుకెళ్తుంది. మనసులో కలతలు ఉన్నప్పుడు నెమ్మదిని ఇస్తుంది. ఎదురవుతున్న సమస్యలు మీ శక్తికి మించినవి అయినా బలవంతుడగు దేవుని సహాయాన్ని మీకు చేకూరుస్తుంది. సాతానుతో పోరాడే బలమైన ఆయుధమే ప్రార్థన. మీ ప్రార్థన విశ్వాసముతో కూడినదై హృదయపూర్వకంగా తండ్రిని వెదకాలి. అప్పుడు అపవాది మీరు చేసే ప్రార్థనకు, మీకు మీ తండ్రికి మధ్య అడ్డుగా నిలబడలేదు. ప్రార్థన ఒక ఆచారం కాదు. ప్రార్థన ఒక విశ్వాసికి ఊపిరి వంటిది, అగ్నికి నూనె వంటిది. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము.